హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానెస్ట్ రివ్యూస్. సో ఈ ఛానల్ ఎస్పెషల్గా తెలుగు మూవీ రివ్యూస్ ఇవ్వడానికండి. అంటే మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డేనే ఫస్ట్ గంటనో ఇవ్వాలని కాదు, అట్లీస్ట్ ఒక 2-3 days గ్యాప్ ఇచ్చి రివ్యూస్ ఇస్తాను. ఎందుకంటే లెట్ ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ ద స్పేస్. సో కమింగ్ టు మై ఫస్ట్ రివ్యూ ఆఫ్ ఫిల్మ్ ఓజీ. సో ఓజీ గురించి ఏం చెప్పాలంటే, ఓజీ ఈజ్ తెలుగు కూలీ. సేమ్ అక్కడ అదే ఆ సినిమాకి అంతే హైప్ ఉంది, అంతే ఆ డైరెక్టర్కి ఆ స్టైలిష్గా తీస్తాడు, ట్రెండీగా తీస్తాడు, అంతే పేరుంది, అంతే స్టార్ క్యాస్ట్, టాప్ స్టార్ యాడ్ అయ్యారు ఆ సినిమాకి. ఇక్కడ సేమ్. సో ఈయన కూడా అలా తీస్తాడు, స్టైలిష్గా తీస్తాడని పేరుంది, సో టాప్ స్టార్ యాడ్ అయ్యారు. సో బట్ ఆ సినిమా అనుకున్నంత కలెక్షన్స్ వచ్చాయి, అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చాయి, కానీ సాటిస్ఫాక్షన్ లేదు చూసిన వాళ్ళకి. సేమ్ ఈ సినిమా కూడా అన్ని రికార్డ్ షాటర్ అవుతాయి ఓజీకి, కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు సినిమా. బ్యాడ్ మూవీ అని చెప్పలేము, అట్ ద సేమ్ టైం గ్రేట్ మూవీ అని చెప్పలేము. యూ కెన్ వాచ్ ఇట్. సో మూడు విషయాల గురించి మాట్లాడుకుందామండి ఈ సినిమాలో. ఫస్ట్ ఎస్ఎస్ తమన్ హస్ డిడ్ అ స్ప్లెండిడ్ జాబ్. లైక్ ఆయన ప్రతి ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, మీసం తిప్పి చెప్తున్నాడు, అది ఇది అని. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే కమిటెడ్గా వర్క్ చేసినప్పుడే వస్తుంది. సో ఆయనని వేరే మ్యూజిక్ డైరెక్టర్స్తో కంపేర్ చేయడం కాదు, కానీ ఆయన ఇంతకుముందు ఇచ్చిన సినిమాలతో కంపేర్ చేస్తే ఈ మ్యూజిక్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది, చాలా యాప్ట్గా ఉంది సినిమాకి. అక్కడ సీన్స్లో ఎమోషన్స్ లేకపోయినా ఈయన బ్యాక్గ్రౌండ్ వల్ల ఎలివేట్ అయింది అక్కడక్కడ. సో తమన్ వీ కెన్ 100 మార్క్స్ ఇచ్చుకోవచ్చు అండి. సెకండ్, పవన్ కళ్యాణ్ గారు గురించి మనం చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఆయన లాస్ట్ 3-4 years ఆ ఎలక్షన్స్ అని బిజీ ఉన్నాడు, ఇది బిజీ ఉన్నారు. సో టైం దొరికినప్పుడల్లా చేస్తున్నారు. బట్ ఆయన ఆ ఏజ్లో ఆ ఫిట్నెస్ కానీ, ఆ డ్రెస్సెస్లో ఆ స్టైలిష్గా ఆ డ్రెస్సెస్ వేసుకుంటే కరెక్ట్ సూట్ అయ్యాయి ఆ డ్రెస్సెస్ ఆయనకి. సో కొన్ని అది నేర్చుకున్నారంట, కటానా అది ఇది సంథింగ్, ఆ కమిట్మెంట్ అండ్ డైరెక్టర్ నమ్మి వెళ్ళిపోవడం. సో ఎప్పుడు యాక్టర్స్ తప్పు చేయరండి, యాక్టర్స్ ఎప్పుడు తప్పు చేయరు. వాళ్ళు ఏదో ఒక 10% అది ఇది చేస్తారేమో, మార్పులు చేస్తారు 10-20%, 80% డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. అది ఎంత చిన్న డైరెక్టర్ అయినా, పెద్ద డైరెక్టర్ అయినా. సో వాళ్ళు చెప్పిందే చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏమనలేము. అండ్ లాస్ట్ 20 yearsలో దిస్ ఈస్ హిస్ బెస్ట్ మూవీ. కానీ నా దృష్టిలో ఇప్పటికీ ఆయనది జెన్యూన్ హిట్ అన్నది లాస్ట్ వుడ్ బి ఖుషి. ఆయన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నుంచి ఖుషి వరకు వచ్చిన సినిమాస్ అన్నీ ఈ కల్ట్ ఫాలోయింగ్ తీసుకొచ్చాయి. ఖుషి తర్వాత వచ్చిన సినిమాల వల్ల ఆయనకి నాకు తెలిసి ఫాలోయింగ్ రాలేదు. ఎందుకంటే ఆ మూవీస్ వేరే, ఆ తొలి ప్రేమ కానీ, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, గోకులంలో సీత, అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క బద్రి, ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్తో వచ్చేవారు. సో అందరూ అట్లా స్లోగా బిల్డ్ అయిపోయింది ఆయన కల్ట్ ఫాలోయింగ్. తర్వాత వచ్చిన సినిమాలన్నీ రొట్ట మూవీస్. బ్యాక్డ్రాప్ చేంజ్ అవుతుంది, కాంటెక్స్ట్ చేంజ్ అవుతుంది, కానీ సేమ్ అవే ఎలివేషన్స్, అవే డైలాగ్స్, అవే ఈ ఓజీలో కూడా అదే జరిగింది. ఇక ఓజీ అంటాడు, వస్తాడు, తలవారు వేసుకొని అందరూ నరుకుతాడు. ఇక అన్నప్పుడు విలన్ల మీద ఏం హోప్ ఉంటుందండి మనకి? ఏ హోప్ ఉండదు, వేస్ట్. ఇక విలన్ల గురించి మాట్లాడుకోవాలి, ఎస్పెషల్గా తెలుగు మూవీస్లో లాస్ట్ 20 years నుంచి. ఆడెవడో బాయ్ అంటాడు, దుబాయ్లోనూ ముంబైలోనూ ఉంటాడు, ఆడు బొంబాయిలోనూ ఉంటాడు, ఆడు కూర్చుంటాడు, ఆడు బాయ్ అంటాడు. ఇక వాడు వస్తాడు, గన్నులు అంటాడు, ఇక ఇటు పక్కన బీచ్లో బికినీలు వేసుకొని మసాజ్ చేసుకుంటాడు. ఆడ వెనకాల ఎప్పుడు గన్నులు పట్టుకొని తిరుగుతాడు. ముంబైలో బాయ్లు చచ్చిపోయారేమో, కానీ తెలుగు ఇండస్ట్రీలో ఇంకా బతుకున్నారు తెలుగు సినిమాల్లో. ఈ బాయ్ల కల్చర్ తీసేయాలండి. ఈ బాయ్ అని చెప్పుకుంటే హీరోలను తీసుకువెళ్ళి డైరెక్టర్స్ అలా కెరీర్ని బాయ్లో పడేస్తున్నారు. ఆడెవడో బాలీవుడ్ యాక్టర్ని తీసుకొస్తారు బాయ్ అని చెప్పి. ఆడికి 2-3 మన డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఉన్నారు తెలుగులో, వాళ్ళే చెప్తారు అవే డైలాగ్స్. నేను వస్తున్నా, నేను వేసేస్తా అని చెప్పి లాస్ట్కి వాడు పోతాడు. తెలిసిందే కదా, 20 years నుంచి ఎన్ని సినిమాల్లో చూడలే. సో థర్డ్ మనం మాట్లాడుకోవాల్సింది సుజిత్ గురించి అండి. సుజిత్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ హైలీ డిసప్పాయింట్ అయ్యానండి. ఆయన ఏం చేశాడంటే సీన్స్ రాసుకున్నాడు.
నేను ఒక ఇంటర్వ్యూలో చూసా. జస్ట్ 2 డేస్లో ఈ సినిమా స్టోరీ రాశానని చెప్పాడు, ఓజీ స్టోరీ. సో అందుకే అట్లుంది అది. సీన్ 15 సీన్స్ రాసుకొని, ఆ కటానా ఫైట్ ఒకటి, జపానీస్ యాంగిల్, ఆ తాజ్ హోటల్ది, ఇంకా పోలీస్ స్టేషన్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ఇలాంటివి రాసుకొని ఒక స్టోరీ అనుకుని ఇవన్నీ అల్లుకుంటూ ఒక స్టోరీ వచ్చింది దానికి. ఓకే, స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, అందుకే ఈ సీన్స్ పైన కాన్సన్ట్రేట్ చేశాడు. ఎట్లా ఉందంటే ఇది, పూలు బాగానే ఉన్నాయండి సీన్స్వి. అంటే ఒక 10 పూలు పెట్టుకున్నాడు, కానీ దాని అల్లేది దారం ఉంటుంది చూసారో గార్లాండ్ చేయడానికి, చాలా వీక్గా ఉంది. అదే స్టోరీ వేఫర్ థిన్ ప్లాట్ అంటారు, అందుకే తెగిపోయింది. సో హైలీ డిసప్పాయింటెడ్ విత్ సుజీత్. కానీ ఆయన స్టైలిష్ మేకింగ్ చాలా ఒప్పుకోవచ్చు, బట్ ఎమోషన్ లేనిది వేస్ట్ అండి, వర్కౌట్ కాదు. ఎంత స్టైలిష్గా తీసినా ఒక 1 వీక్ వరకు చూస్తారేమో హైప్ వల్ల, కానీ తర్వాత రిపీట్ ఆడియన్స్ రారు. రిపీట్ ఆడియన్స్ రావాలంటే స్టోరీలో కంటిన్యూటీ ఉండాలి. సో ఇదండి, దిస్ ఈజ్ మై ఫస్ట్ రివ్యూ. సో ఎన్ని స్టార్స్ అంటే స్టార్స్ అలాంటివి ఏం చెప్పను నేను, నా ఒపీనియన్ చెప్తాను, హానెస్ట్ ఒపీనియన్. బికాస్ నేను పుట్టినప్పటి నుంచి చాలా సినిమాలు చూసాను కాబట్టి సినిమా పైన నా ఒపీనియన్ చెప్పొచ్చు. నేను ఒక జడ్జి చేయలేను, కానీ నా ఒపీనియన్ హానెస్ట్గా చెప్పగలను. బాగుంది, బాగాలేదు, ఇంతే. దీని మధ్యలో ఇంకేం ఉండదండి. ఇంకా మిక్స్డ్ ఫీలింగ్తో ఉంటాయి కదా కొన్ని మూవీస్, ఇంకా బాగుండాల్సింది అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఆ కేటగిరీలో ఓజీ వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రివ్యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, హానెస్ట్ రివ్యూస్.